మన రాష్ట్రానికి మీరు ఈ రాష్ట్రానికి నిజమైన సంరక్షకులు. మీ శ్రమతో నిబ్బరంగా పెంచే సహనశక్తితో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నిజమవుతుంది. నేను రైతు బిడ్డనే. రాష్ట్రంలోని కర్షకుడి కష్టం నాకు తెలుసు. మీతో కలిసి నడవడానికి, మీ సమస్యలు పరిశీలించడానికి మీకు పూర్తి అండగా ఉంటానని కూర్చోబెట్టు. రాష్ట్ర ఆర్థిక సంఘం వ్యవసాయ రంగమే. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య రంగాలు రాష్ట్ర జిఎస్డిపిలో 30% వరకు. గంగయ్య ఏ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ కు అటెండ్ కాడు. గంగయ్య వాళ్ళు ఎందుకు ఏఎంసీ పోస్ట్ తీసుకుంటే అయిపోయిందన్న. ఫోన్ చేయి, అది చేస్తున్నాడు. మొన్న అదే కొట్టాడు. ముందుకు నడిపించే 2047 నాటికి 308 కోట్లు ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ప్రజల తలసరి ఆదాయం 55 లక్షలుగా చేయాలని మన కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మన రాష్ట్రం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సగటున సంవత్సరానికి 15% వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజును చేసేందుకు ఈ క్రింది 5 విధానాలతో కార్యాచరణ అమలు చేస్తున్నాం. 1. నీటి భద్రత. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. సమర్థ నీటి నిర్వహణతో అన్ని ప్రాజెక్టులు నింపుతాం. 2. డిమాండ్ ఆధారిత పంటలు. సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలి. పంటల మార్పిడి పాటించాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కూరలు వంటి వాటికి మళ్ళీ డిమాండ్ వచ్చింది. చిరుధాన్యాల సాగు మరింత పెరగాలి. ప్రకృతిలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే పరిష్కార మార్గంగా ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున అవలంబించాలి. అగ్రిటెక్. సాగుకు టెక్నాలజీ తోడైతే ఇక మనకు తిరుగుండదు. అందుకే అగ్రిటెక్ ను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ పథకంలో యూనిట్ ఐడియా నమోదుతో ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నాం. చేస్తున్నాడా? డ్రిప్ స్ప్రింక్లర్ల సేద్యాన్ని విస్తరించి నీటి వినియోగ సామర్థ్యాన్ని 40 నుంచి 50% వరకు పెంచి రైతు ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎస్సీ ఎస్టీ రైతులకు బిందు సేద్యంపై గత ప్రభుత్వం రద్దు చేసిన 100% సబ్సిడీని ఈ ప్రభుత్వం పునరుద్ధరించింది. అలాగే ప్రకాశం, రాయలసీమ జిల్లాల మధ్య తరగతి 10 ఎకరాల లోపు రైతులకు గత ప్రభుత్వం సబ్సిడీని తగ్గించగా దాన్ని ప్రభుత్వం 90% పెంచింది. యంత్రాలు, టెక్నాలజీ వాడుకతో వ్యవసాయంలో పెట్టుబడి తగ్గుతుంది. అందుకే వ్యక్తిగతంగా రైతులకు యంత్రాలు సరఫరా చేస్తుంది. కిసాన్ డ్రోన్ సేవలు అందిస్తుంది. పంటల విస్తీర్ణం తెలుసుకోవడానికి, పంటల ఆరోగ్య స్థితి అంచనా వేయడానికి శాటిలైట్ టెక్నాలజీ వాడుతున్నాం. 4. ఫుడ్ ప్రాసెసింగ్. రైతుల పంటలకు విలువ పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి. దీనికోసం 13,000 కోట్ల పెట్టుబడులతో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు CII సదస్సులో MOUలు కుదుర్చుకున్నాం. ఎంటర్ప్రెన్యూర్ లా అగ్రిప్రెన్యూర్ రావాలి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దానికి నాంది పలుకుతుంది. CCC అంటే కాఫీ, కోకోనట్ వంటి పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మన దగ్గర పండే ఈ ఉత్పత్తులకు వాల్యుయేషన్తో పాటు ప్రపంచ స్థాయి డిమాండ్ వస్తుంది. ఈ 175 నియోజకవర్గాల్లో MSMEల దగ్గర పండే ఈ ఉత్పత్తులకు వాల్యుయేషన్తో ప్రపంచ స్థాయి డిమాండ్ వస్తుంది. కోసం ప్రోగ్రాంకి వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు కందికుంట ప్రసాద్ గారికి, మరియు ఇక్కడ వచ్చేసిన పార్టీ అతిథులకి, పార్టీ అధికారులకి, మేడంకి, మరియు ఇచ్చేసిన ఇక్కడ వెటర్నరీ మరియు మా సైంటిస్టులు మరియు బీఆర్ఓ అందరూ అటెండ్ అయినారు సార్. అన్ని అనుబంధ శాఖలు అందరూ అటెండ్ అయినారు. ఈరోజు మనకి రైతులకు పండగ రోజు. ఎందుకంటే ప్రతి రైతు ఇంటికి మనం అన్ని అధికారాలు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు వెళ్ళి రైతు ఏం పంట వేసినారు, రైతు ఏమి గొర్రెలు ఉన్నాయా, మేకలు
ఉన్నాయా, పశువులు ఉన్నాయా అని మన వెటనరీ సార్ వాళ్ళు అడుగుతారు. మేము పంటలకి మీకు రాబోయే కాలంలో ముఖ్యంగా నేను ఎమ్మెల్యే సార్ సమక్షంలో ప్రతి రైతుకి డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్ ద్వారా నీటి భద్రత కల్పిస్తామని ఆ వ్యవసాయ శాఖ తరఫున సార్ ముందు నేను కోరుకుంటున్నాను. రైతుకి నీటి లభ్యత ఉంటే ఏ పంటనైనా పండించుకుంటారు, రైతులు బాగుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనము సార్ ఏదైనా కొన్ని విషయాలు చెప్తే మాట్లాడిన తర్వాత మనం ఇంటింటికి రైతుల దగ్గర వెళ్ళి వాళ్ళ సమాచారం తెలుసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. సుమారు 8,000 అనగా హెక్టార్కు 17,000 నుండి 20,000 పెంచి ప్రత్యేక నష్టపరిహారాన్ని ప్రకటించాం. సీఎం ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. మామిడి పంటను బీమా పరిధిలోకి తెచ్చాం.